లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, ప్రార్థనతో ఈ దినపు వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కూడా శ్రద్ధాశక్తులతో భయభక్తులతో మీ దైవ గ్రంథాల దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వాక్యం వినాల్సిందిగా ప్రభు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, మహాగణుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, కృపగలిగిన మా ప్రభువ, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానించడానికి మేమందరము సిద్ధపడి ఉండగా వివేకము జ్ఞానము కలిగిన మంచి హృదయము మా అందరికీ ప్రసాదించండి తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో చాలా కుటుంబాలు ఒంటరివైపోయాయి. చాలామంది బిడ్డలు తమ తండ్రుల్ని కోల్పోయారు. ఈరోజు చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. హ్యాపీ ఫాదర్స్ డే అని ఒకరికొకరు సందేశాలు పంపించుకుంటూ విషెస్ తెలియజేసుకుంటున్నారు. అలాంటి స్థితిలో కొన్ని కుటుంబాలు లేవు. అది చాలా బాధాకరం. నాకు తెలిసిన ఎన్నో కుటుంబాల్లో, నా బంధువులు కుటుంబాల్లో, స్నేహితుల కుటుంబాల్లో, ముఖ్యంగా సహోదరుల కుటుంబాల్లో, విశ్వాసులైన దేవుని పిల్లల కుటుంబాల్లో ఎంతోమంది తండ్రి సన్నిధికి చేర్చబడ్డారు. వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోవడం వలన వాళ్ళు దేవుని సన్నిధిలో సంతోషంగా ఆనందంగా ఉండి ఉండవచ్చునేమో కానీ, ఆ పరదేశంలో నిత్యానందాన్ని నెమ్మదిని అనుభవిస్తూ ఉండి ఉండొచ్చేమో కానీ, శాంతికరమైన స్థితిలో వాళ్ళు ఉండి ఉండొచ్చేమో కానీ, భూమి మీద వారు విడిచి వెళ్ళిపోయిన కుటుంబం మాత్రం చాలా దీనావస్థలో ఉంది. వాళ్ళు ధైర్యాన్ని కోల్పోయారు, శక్తిని కోల్పోయారు, బలాన్ని కోల్పోయారు. వాళ్ళకి సపోర్టుగా నిలబడినటువంటి ఆ పెద్ద చెయ్యి లేకపోవటం, ఆ కుడి భుజం కోల్పోవడం, ఇది నిజంగా చాలా శోచనీయం, చాలా బాధాకరం. ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళుగా జీవితాన్ని ఈదవలసినటువంటి పరిస్థితికి వచ్చేశారు. ఒకప్పుడు తండ్రి ఉంటే ఆ ధైర్యం వేరు, ఆ బలం వేరు, ఆ శక్తి వేరు, ఆ ఆనందం వేరు. పిల్లలుగా మనందరికీ తెలుసు, అమ్మా నాన్న మనతో పాటు ఉంటే చిన్నతనం నుంచి మనం ఎంత ధైర్యంగా ఉన్నామో, ఎంత హ్యాపీగా బ్రతికామో, ఎంత ఆనందంగా బ్రతికామో. నాన్న అనే ఒక ధైర్యం మనకెంత శక్తిని బలాన్ని ఇచ్చిందో మనందరికీ తెలుసు. మనకే కాదు, చాలామంది జీవితాల్లో నాన్న ఒక హీరో, నాన్న వాళ్ళకొక రోల్ మోడల్, నాన్న వాళ్ళకొక ధైర్యం, నాన్న వాళ్ళకొక శక్తి, ఒక బలం. మా నాన్న ఉన్నాళ్లే, ఆయన చూసుకుంటాడులే అని పిల్లలు హ్యాపీగా గుండెల మీద చేసుకుని పడుకుంటారు. ఎప్పుడో ఉదయాన్నే వెళ్ళిపోతాడు, సాయంత్రానికి వస్తాడు. ఎక్కువ మంది తండ్రులు అయితే పిల్లల్ని మంచాల మీద ఉండగానే చూస్తుంటారు. వాళ్ళని నిద్రపోతూ ఉంటే నుదుటి మీద ముద్దు పెట్టుకుని అలిసిపోయి పడుకుంటారు. మళ్ళీ ఉదయం లేచి వాళ్ళు లేవకముందే వీళ్ళు పనికి వెళ్ళిపోతారు, లేదా జాబులకు వెళ్ళిపోతారు, ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఎప్పుడో ఈ సండేలకి, వీకెండ్స్లో కలుస్తూ ఉంటారు. చాలా కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు మనకు కనబడుతుంటాయి. ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత పిల్లలతో కొంచెం సమయం గడపడానికి చాలామంది తండ్రులకు, తల్లులకు అవకాశం వచ్చింది. హ్యాపీగా కుటుంబాల్లో లాస్ట్ ఇయర్ ఉన్నారు. ఈ ఇయర్ వచ్చేసరికి, ఈ సెకండ్ వేవ్ వచ్చేసరికి చాలామంది పాపం బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో ఎలాంటి పరిస్థితుల్లోనో వాళ్ళు ఆ కరోనా అంటించుకోవడం, అది అంటువ్యాధి కదా, ఎలా అయినా రావడం. కొంతమంది భయంతో చనిపోయారు, కొంతమంది హాస్పిటల్స్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి రకరకాల మందులు వాళ్ళ మీద ప్రయోగాలు చేసేస్తే తట్టుకోలేక చనిపోయారు. కొంతమంది మానసిక స్థైర్యం కోల్పోవడం వల్ల, కొంతమంది మీడియా, సోషల్ మీడియా, చుట్టుపక్కల ప్రజలు అనవసరమైన భయాందోళనలు క్రియేట్ చేయటం వల్ల, కొంతమంది ఏమో ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల, కొంతమంది ఏమో ఇతరితర కారణాల వల్ల, రకరకాలుగా మానవులు చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏ మరణానికి కూడా ఇదే కారణం అని పర్టికులర్గా చెప్పలేము. చాలా కారణాలు ఉన్నాయి వాళ్ళు చనిపోవడానికి. సో అయితే వెళ్ళిపోయిన వాళ్ళు బాగానే వెళ్ళిపోయారు కానీ, వెళ్ళిపోయిన వాళ్ళు ఆనందంగానే వెళ్ళిపోయారు కానీ, విడువబడిన కుటుంబాలలో మాత్రం ఆ దుఃఖం ఎవరూ నివారించలేనంత గొప్పగా మారిపోయింది. ఆ దుఃఖం ఎవరూ తీసివేయలేనంత బాధాకరంగా మారిపోయింది. అదే ఇంట్లో వీళ్ళు ఇప్పుడు కాపురం ఉండాలి.
వాళ్ళ బట్టలు కనబడుతూ ఉంటాయి, వాళ్ళ వస్తువులు కనబడుతూ ఉంటాయి, వాళ్ళు వాడిన కార్లు, బైకులు, వాళ్ళ వాచ్, వాళ్ళ బెల్ట్, వాళ్ళ షూ, వాళ్ళ చెప్పల్స్. సో వాళ్ళకి సంబంధించిన, నాన్నకి సంబంధించిన వస్తువులన్నీ పిల్లలు చూస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే చాలా క్షోభ అనుభవిస్తారు వాళ్ళు. ఎందుకంటే కొంతమంది చిన్న వయసులో ఉంటారు, యవ్వన దశలో ఉంటారు, ఇంకా చిన్నపిల్లలుగా కూడా ఉంటారు. వాళ్ళకి నాన్న ఇంటికి వస్తున్నాడు అంటే అదో ధైర్యం కదండి. మా నాన్నగారు సాయంత్రం వచ్చేస్తారు, బయటికి వెళ్ళారట 1 వీక్లో వచ్చేస్తారు. సాయంత్రం నాన్నతో కలిసి భోజనం చేయొచ్చు, నాన్నతో కలిసి ఆడుకోవచ్చు, నాన్నతో కలిసి సరదాగా బయటికి వెళ్ళొచ్చు, షాపింగ్కి వెళ్ళొచ్చు, ఇంకో చోటకి వెళ్ళొచ్చు అని అనుకుని ఎదురు చూసేటువంటి పిల్లలకు ఇక జీవితంలో ఎప్పటికీ నాన్న రాడు అనే పచ్చి నిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమే కదా. నాన్న వస్తాడు అంటే ఒక నిరీక్షణ ఉంటుంది, ఎప్పటికీ నాన్న రాడు అనేసరికి అది చాలా కఠోరమైన నిజం. అది దాన్ని జీర్ణించుకుని ఇక వెళ్ళి మిగిలిన జీవితం అంతా బతకాలి, దాన్ని జీర్ణించుకుని మిగిలిన జీవితం అంతా పోరాటం చేయాలి. ఇప్పుడు నాన్న వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దుఃఖాన్ని మాత్రమే కాదు, చాలా బాధ్యతలను కూడా భుజాల మీద వదిలేసి వెళ్ళిపోయాడు, అంతే కదా. చాలా కుటుంబాల్లో నాన్న లేకపోతే ఆ పెయిన్ లేదా స్ట్రగుల్ ఎవరు తీసుకోవాలి? నెక్స్ట్ ఎవరు ఉంటే వాళ్ళు తీసుకోవాలి. అది కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, ఇంకా పిల్లలు సరిగా ఎదక్కపోతే భార్య కావచ్చు. నాన్న ఉన్నప్పుడున్న భరోసా నాన్న లేనప్పుడు లేదు. చాలా కష్టపడతాడు నాన్న పైకి కనబడ్డు. ఎందుకంటే మా నాన్నని నేను కళ్ళతో చూశా. రాత్రి అనక పగలనక ఒకటే ఆశ, బాధ్యత గల తండ్రికి పిల్లలు బాగుండాలి, పిల్లలు హ్యాపీగా ఉండాలి. చాలామంది తండ్రుల నోట వెంట వినబడే మాట ఒకటే, నేను కష్టపడినట్టు నా పిల్లలు కష్టపడకూడదు. నేను రిక్షా దొక్కున్నా సరే నా కొడుకు కలెక్టర్ కావాలని కోరుకుంటాడు ప్రతి తండ్రి. నేను పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నా సరే నా కొడుకు జాబులో ఉండాలని కోరుకుంటాడు ప్రతి తండ్రి. అందుకే తన రెక్కలు మొక్కలు చేసుకుని మరీ చదివిస్తాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫీజులు కడతాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పుస్తకాలు కొంటాడు, మంచి ఆహారం పెడతాడు. తను తినడం మానేసి తన పిల్లలకు తెచ్చిపెట్టుకుంటాడు. ఒకవేళ తను తినేటప్పుడు బిడ్డలు వచ్చి నాన్న నాకు ఇంకా కావాలి అంటే తను తినేదాన్ని వదిలేసి పిల్లలకి ఇచ్చేస్తాడు. యాక్చువల్లీ మనం తండ్రులు అయితే తప్ప మన తండ్రి విలువ మనకు తెలియదు, అది నిజం. ప్రతి బిడ్డ ఎప్పుడు తండ్రి అవుతాడో అప్పుడే తన తండ్రి విలువ ఆ బిడ్డకు అర్థమవుతుంది. అప్పుడు అనుకుంటాడు, మా నాన్న కూడా నన్ను ఇలాగే కష్టపడి పెంచాడు కదా, మా నాన్న కూడా నన్ను ఇలాగే ప్రేమించాడు కదా, మా నాన్న కూడా ఇలాగే సరిగా, మా నాన్న నా మీద లవ్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు అనుకున్నాను, కానీ నేను కూడా ఈరోజు నా కొడుకు దగ్గర లవ్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. అవును, కొంచెం కఠినంగా ఉన్నా, కొంచెం గద్దించినా, కొంచెం మాటలు అన్నా, కొంచెం నన్ను తిట్టినా, ఒక్కోసారి కొట్టినా, దాని వెనక ఆయన నా మీద చూపించిన ప్రేమే తప్ప నేనేదో అనుకున్నట్టు అతనికి నా మీద ద్వేషం ఏముంటుంది, ఎందుకు ఉంటుంది? నేను బాగుండాలనే కదా నన్ను తిట్టినా కొట్టినా, నన్ను పెట్టేవాడు ఆయనే, కొట్టేవాడు ఆయనే, తిట్టేవాడు ఆయనే అని కొంచెం పెద్ద అయిన తర్వాత, మనకు కూడా పిల్లలు పుట్టిన తర్వాత నాన్న విలువ ఏంటి అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం ఒక బాధ్యత గల తండ్రి విషయంలో. సో ఈరోజు అలాంటి తండ్రి అంటే ఒక రకమైన కుడి భుజం మనతో లేరు అనేసరికి చెప్పడానికి ఎంత ఈజీగా ఉన్నా కానీ అది ఫేస్ చేయాలి అంటే చాలా 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 కష్టం. ఈరోజు నుంచి మీ నాన్న లేడు, బయట నుంచి వస్తువులన్నీ మీరే తెచ్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా మీకు సెక్యూరిటీ ఉండదు, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. చెప్పుకుందామంటే మీ ఇంట్లో ఇప్పుడు ఆ పెద్ద మనిషి లేడు. చిన్నప్పుడు చూడండి, ఎవరైనా మనల్ని ఏమైనా అంటే మా నాన్నతో చెప్తా, మా నాన్నని తీసుకొస్తా అంటారు పిల్లలు. ఎందుకంటే హీఈస్ ద రియల్ హీరో. ఎస్, వాళ్ళకి వాళ్ళ నాన్నే రియల్ హీరో ఎప్పటికీ. మా నాన్నని తీసుకొస్తా. ఈరోజు ఆ పరిస్థితి లేదే, మా నాన్నని తీసుకొస్తా అని చెప్పగలిగే పరిస్థితి లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నటువంటి పిల్లలు, మీరు ఈరోజు అలాంటి కుటుంబాలు దేవుని మాటలతో ఈరోజు మీరు ఆదరించబడాలి అనేదే నా యొక్క ఉద్దేశం. ఒకరోజు తప్పకుండా మళ్ళీ మీరు మీ నాన్నని కలుసుకుంటారు. ఆయన విశ్వాసిగా మరణించినట్లయితే, క్రీస్తునందుండి మృతి నొందిన ధన్యుడైతే తప్పక ఆయన బాటలో వెళుతున్నటువంటి మీరు మళ్ళీ మీ నాన్నగారిని కలుసుకుంటారు. ప్రతి తండ్రికి తెలిసినటువంటి పచ్చి నిజం ఏంటంటే, ఏదో ఒక రోజు నేను నా పిల్లల్ని విడిచిపెట్టాలి. ప్రతి బిడ్డలకు తెలియాల్సిన పచ్చి నిజం ఏంటంటే, ఏదో ఒక రోజు నేను మా నాన్నను విడిచిపెట్టాలి. ఈ బంధం కొంతకాలమే ఈ భూమి మీద ఉంటుంది. ఎవరు ఎప్పుడు చనిపోతారో, ఎవరు ముందు చనిపోతారో, ఎవరు వెనక్కి చనిపోతారో తెలియదు. ఈ కరోనా వచ్చిన తర్వాత అదే జరిగింది. తండ్రులు ఉన్నారు, పిల్లలు పోయారు.
వాళ్ళు ఎంతో మనోవేదన అనుభవిస్తున్నారు. ఒక తండ్రి ఉన్నాడు నాకు తెలుసు, ఒక్కడే ఒకగానొక కొడుకు. ఆ కొడుకు కోసం దాదాపు ఒక 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టేశాడు. ఈరోజు ఆయన ఉన్నాడు, కరోనాతో కొడుకు మృతి చెందాడు. తండ్రి బాగానే ఉన్నాడు కానీ కొడుకు చనిపోయాడు. సో ఒక్కగానొక కొడుకు. ఇప్పుడు ఆ తండ్రి పడుతున్న వేదన అది ఎంత వర్ణనాతీతమైంది. సో అలాగే చాలామంది తమ తండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళు పడుతున్న వేదన ఇంకెంత బాధాకరమైంది. మరణం ఎలాగూ మనిషికి తప్పదు, మరణం ఏదో ఒక రోజు మనిషిని వరిస్తుంది. అయితే ప్రియులరా, ఆ పిల్లలు ఏ విధంగా ఉండాలని ఒక తండ్రి కోరుకోవాలో ఒక అద్భుతమైన సందర్భాన్ని ఈరోజు మనం దైవ గ్రంథంలో నుండి చూస్తే, రాజులు మొదటి గ్రంథం చూడండి 2వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభం నుండి చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభం నుండి చూద్దాం. దావీదునకు మరణకాలం సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడట. ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను వెళ్ళిపోతున్నాను నాన్న, లోకులందరూ వెళ్ళాల్సిన మార్గంలో నేను వెళ్ళిపోతున్నా. ఎందుకంటే మై టైమ్ ఈజ్ అవుట్, మై టైమ్ ఈజ్ ఓవర్, నా టైం అయిపోయింది. సో నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకంగా నడుచుకుంటావు. చూడండి, ఒక తండ్రి తన కుమారుడికి అనుభవంతో చెప్తున్నటువంటి మాటలు. ఏ తండ్రికైనా కొడుకు మీద ప్రేమ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, వీడు ఎలా బ్రతుకుతాడో, వీడి లైఫ్ ఎలా ఉండబోతుందో, నేనే ఎన్నో బాధలు, భయాలు, ఎన్నో బాధ్యతలు భుజాన మోస్తూ ఇక్కడ వరకు తీసుకొచ్చాను. సో రేపొద్దున వీడి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అని ఎరిగినటువంటి ప్రతి తండ్రి తన కుమారుడి విషయంలో ఇలాగే ఆలోచిస్తాడు. ఏమనంటున్నాడంటే, నువ్వు ధైర్యం తెచ్చుకో నాయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ధైర్యం తెచ్చుకో. నువ్వు ధైర్యం కావాలి, నీకు బతకటానికి ధైర్యం కావాలి. భయంగా బతకటం కష్టం. లైఫ్లో ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ వచ్చినా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా, ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ గుండా మనం జర్నీ చేయాల్సి వచ్చినా మనకి ధైర్యం అనేది చాలా అవసరం. వీ కెన్ రెడీ టు ఫేస్ దట్. వీ హ్యావ్ టు రెడీ టు ఫేస్ దట్. సో వాటిని మనం ఎదుర్కోవాలి, అది ఖచ్చితం అని మనకు అనిపించినప్పుడు మనం ఆ ఎబిలిటీ సాధించగలగాలి. అది ధైర్యం, ఆ బ్రేవ్నెస్ ఉండాలి, ఆ పవర్ఫుల్ థింకింగ్ ఉండాలి, ఆ పాజిటివ్ అవేర్నెస్ ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది లేనప్పుడు చాలా కష్టమైపోద్ది. జీవితంలో ఏదైనా సరే ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మనం దాన్ని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా ధైర్యంగా ఉండాలి, చాలా బలంగా ఉండాలి. మా నాన్నగారికి 9 ఏళ్ల వయస్సులో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. 9 ఏళ్ల వయసు అంటే చాలా చిన్నది. అప్పటికే తల్లి ఉంది, చిన్నదైన చెల్లెలు ఉంది, మా అత్తయ్య. సో ఇప్పుడు మా నాన్నగారి మీద పడినటువంటి భారం సామాన్యమైంది కాదు. అప్పట్లో వ్యవసాయం చేసుకుని బ్రతికే కుటుంబం, రైతు కుటుంబం. ఏదో ఒక పొలం సంపాదించి పెట్టారు. ఆ పొలం గట్టు మీదకి తీసుకెళ్ళి రోజు తన కొడుకును చేయి పట్టుకుని అక్కడ తీసుకెళ్ళి, మా తాతగారు, ఆయన ఎలా ఉంటారో నాకు కూడా తెలీదు, తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి, అరే నాన్న నేను కష్టపడి సంపాదించాను ఈ పొలాన్ని, నువ్వు జాగ్రత్తగా ఇలా చేయాలి అలా చేయాలి. తండ్రి ఆ చిన్న వయసులో తన కుమారుడికి చెప్పినటువంటి చిన్న మెలకువలు. 9 ఏళ్ల వయసులో చదువుకోవాలి అసలు మా నాన్నగారు, కానీ చదువుకోవాల్సినటువంటి వయసులో కుటుంబ బాధ్యతల మీద పడిపోయి ఇప్పుడు తల్లిని చెల్లెమ్మని పోషించాలి. సో అప్పటి నుంచి ఇంకా ఆయన చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేయాల్సిన పరిస్థితి వచ్చిందట. సో ఆయన అదే పొలంలో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. తాను కూడా ఒక రైతుగా మారాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 9 ఏళ్ల వయసు అంటే చాలా చిన్న వయసు. ఏమి తెలియదండి, అసలు లోకజ్ఞానమే తెలియదు. ఆడుకునే వయసు. 9 ఏళ్ల వయసు అంటే ఆడుకునే వయసు, సరదాగా ఆడుకోవాలని అనిపిస్తుంది. ఆ వయసులో పనికి వెళ్ళడం, ఆ వయసులో వ్యవసాయం చేయడం అంటే అది సామాన్యమైన టాస్క్ కాదండి, చాలా డిఫికల్ట్ టాస్క్ అది. అలాంటి టాస్క్ తీసుకోవాలంటే అసలు ఎంత సిద్ధపాటు కావాలి, ఎంత ధైర్యం కావాలి, అంత మానసిక స్థితప్రజ్ఞత అంటారు, అది కావాలి, మనోనిబ్బరం కావాలి. సో ఆ వయసులో మా నాన్నగారు ఆ మనోనిబ్బరంతో
ఆ కుటుంబాన్ని నడిపించుకుంటూ వచ్చారు. అది విన్నప్పుడు నా కళ్ళు చెమరుస్తాయి. అరే నిజంగా మా తాత అంతలా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి, ఆ చేలుగట్ల మీద కూర్చోబెట్టి 9 ఏళ్ల వయసులోనే తన కుమారుడికి, ఆ రోజుల్లో లేట్ మ్యారేజెస్ కదా, సో 9 ఏళ్ల ఆయనకి ఏదో ఆరోగ్యం దెబ్బతినిపోయింది, చనిపోయాడు. సో 9 ఏళ్ల వయసులో ఆయన తండ్రిగా కుమారుడికి బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోయాడు. అంటే ఈరోజు కూడా అలాంటి సిచ్యువేషన్స్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా నాన్నగారు చాలా పెద్ద వ్యక్తి, ఆయన దాదాపు 70 ఏళ్ళు దాటిపోయే వయసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పోరాడుతూ గెలుస్తూ, మమ్మల్ని గెలిపిస్తూ, మాకు వెన్నుదన్నుగా ఉంటూ, మమ్మల్ని నడిపిస్తూ, మాకు సహాయం చేస్తూ, ప్రతి విషయంలో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇప్పటి వరకు తన కుటుంబాన్ని నడిపించుకుంటూ వచ్చాడు. అంటే చిన్నప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్నటువంటి పోరాటాలు, ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఒక ఛాలెంజెస్, లైఫ్లో ఆయన తీసుకున్నటువంటి ఛాలెంజెస్ రెండు ఉంటాయి, ఫ్లైట్ ఆర్ ఫైట్. ఒక మనిషికి ఏ సిచ్యువేషన్ అయినా సరే రెండు ఆప్షన్స్ ఇస్తుంది. నెంబర్ 1 ఫ్లైట్, అంటే తప్పించుకు పారిపోవడం. నెంబర్ 2 ఫైట్, ఎదుర్కోవడం. దేన్ని మనం చూజ్ చేసుకుంటాం అనే దాని మీద మన లైఫ్ డిపెండ్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే ఫ్లైట్ అనే ఆప్షన్ చూజ్ చేసుకుంటామో లైఫ్లో చాలా కోల్పోతాం, మనం అనుకున్నవేవి సాధించలేం. వన్స్ ఫైట్ అనే ఆప్షన్ ఎప్పుడైతే చూజ్ చేసుకుంటామో జీవితంలో మనం అనుకున్నవన్నీ సాధించగలుగుతాం. మనం హీరోలా బతకగలుగుతాం, ధైర్యంగా బతకగలుగుతాం. జీవితంలో ఏది ఎదురైనా సరే ఐ డోంట్ కేర్ అంటూ ముందుకెళ్ళగలుగుతాం. బికాస్ మనం చూజ్ చేసుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నాను, నా లైఫ్ అయిపోయింది, నేను చేయాల్సింది చేసేసా, నా లైఫ్లో నాకున్నటువంటి చిన్న జీవితంలో నేను బ్రతకాల్సినటువంటి విధంగా బ్రతికేసా, నేను వెళ్ళిపోతున్నా, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నా. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఫస్ట్ నువ్వు ధైర్యం తెచ్చుకో. రెండోది నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడు. ఆయన మార్గాలను అనుసరించి నడిచిన ఎడల నువ్వు ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకంగా నడుచుకుంటావు. దైవభయం కలిగి ఆయన చెప్పినట్టుగా జీవించు. నేను వెళ్ళిన మార్గంలోనే నువ్వు కూడా వెళ్ళు, నేను నడిచిన మార్గంలోనే నువ్వు కూడా నడువు. ఆయన నిన్ను విడువడెడబాయుడు. నారు పోసినవాడు నీరు పోయాడా అంటారు పెద్దలు. నిజమే కదండి. అది ఈ భూమి మీద మన తండ్రిని కానీ మనల్ని కానీ పుట్టించింది ఎవరంటే దేవుడు. మన నాన్న ఎవరి సపోర్ట్ లేకుండా ఒకవేళ గెలిస్తే, అంటే మీ తాతగారి సపోర్ట్ లేకుండా మీ నాన్నగారు ఒకవేళ గెలిచినట్టయితే, ఇన్ ద సేమ్ వే మీరు కూడా గెలవగలరు, నో డౌట్ ఎట్ ఆల్. అందులో ఈ భూమి మీద చాలామంది తండ్రుల సపోర్ట్ లేకుండా గెలిచినటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మనం చదువుకుంటున్నాం. వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్, వాళ్ళందరూ కూడా వాళ్ళ సక్సెస్ స్టోరీ ఈరోజు మనకు ఒక లెసన్లా కనబడుతోంది. వాళ్ళు ఎవరి సపోర్ట్ లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళు గెలిచారు, పోరాడారు, జీవితాన్ని చేజిక్కించుకున్నారు, వాళ్ళు ఎక్కాలనుకున్న మెట్లన్నీ ఎక్కేశారు, హ్యాపీయెస్ట్ లైఫ్లో ఉన్నారు. సో ఈరోజు బిలీవర్స్గా మనందరికీ అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఈ వాక్యం మీరు వింటున్నప్పుడు లైఫ్లో ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఎదురైనా కూడా ధైర్యం కలిగి నిబ్బరం తెచ్చుకుని బతకటానికి సాహసంతో ముందడుగేస్తే నువ్వు కూడా నీ పిల్లలకు రోల్ మోడల్గా మిగిలిపోతావు. అది మీ నాన్న నీకు ఇచ్చినటువంటి టాస్క్ అనుకో. ఈరోజు చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. మొన్న ఒక చిన్న బాబు ఫోన్ చేసి ఏడుస్తుంటే, అంకుల్ నాన్న చనిపోయారు అని ఏడుస్తుంటే మనసు ద్రవించిపోయింది. చాలా బాధ అనిపించింది. అరే రే, చిన్నపిల్లాడు, 7 ఏళ్ళు ఉంటాయి, మహా అయితే 8 ఏళ్ళు ఉంటాయి. ఈ వయసులో నాన్నను కోల్పోవడం అంటే కష్టమే. 7 ఏళ్ళు 8 ఏళ్ల వయసులో మా నాన్న లేడు అంటే చాలా కష్టం. ఎందుకంటే కరెక్ట్గా అది నాన్న సపోర్ట్ కావాల్సినటువంటి వయసు అది. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో అనుకోండి, 18 ఏళ్ళు వచ్చిన తర్వాత మీద పెట్టుకోరు పిల్లల్ని. మీరు వెళ్ళండి, ఏదో పని చేసుకు బతకండి అని వదిలేస్తారు. ఇది పాశ్చాత్య దేశాల్లో ఈ సంస్కృతి ఉంది. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలందరినీ బయటకు వదిలేస్తారు. మీరు పని చేసుకోండి, లేదా ఉద్యోగం చేసుకోండి. చదువుకునేటప్పుడు కూడా వాళ్ళు గవర్నమెంట్ లోన్ ఇస్తుంది, ఆ లోన్ తీసుకుని చదువుకుంటారు. తర్వాత వాళ్ళు జాబ్ ఇచ్చిన తర్వాత ఆ లోన్ కట్టేయాలి. ఇది చాలా దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో, చాలా దేశాల్లో అమల్లో ఉన్నటువంటి మంచి విధానం. మన ఇండియాలో అలా కాదు.
30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ తండ్రి మీద ఆధారపడుతుంటారు కొంతమంది. ఆ 18 ఏళ్ళకే వాళ్ళకి పనులు అప్పగించేస్తారు. 18 ఏళ్ళకే మీరు బయటకు వెళ్ళండి, మీరు మేజర్లు అయిపోయారు, మీరు సంపాదించండి, సంపాదించి కుటుంబానికి ఇక మీదట మీరు చేయుతగా నిలబడండి, లేదా మీ బతుకు మీరు బతకండి అని చెప్తారు. అది 18 ఏళ్ళు వయసు. కానీ 8 ఏళ్ళు 7 ఏళ్ళు అంటే అది సంపాదించగలిగే వయసు కాదు. కానీ ఆ వయసులో కూడా కష్టాలు కన్నీళ్లు ఎదుర్కొని లైఫ్లో నిలబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యోసేపు తండ్రి ఉన్నా లేనట్టే ఆయనకి ఉన్నాడు, తండ్రి చచ్చిపోలేదు, కానీ లేనట్టే. తండ్రికి కొడుకు మాత్రం చచ్చిపోయాడు. ఎందుకంటే బతుకున్నాడన్న విషయం తండ్రికి తెలీదు. తండ్రి దృష్టిలో కొడుకు ఏమయ్యాడు అంటే చచ్చిపోయాడు. ఎందుకంటే ఆ వస్త్రం, ఆ విచిత్రపు నిలువుటంగి ఏదైతే ఉందో దాని మీద రక్తం పూసేసి ఈ అన్నలు నాన్న దగ్గర తెచ్చి నాన్న ఇది దొరికింది మాకు దారిలో, ఏదో దుష్టమృగం నీ కొడుకుని చంపేసింది అనేసరికి కృంగిపోయాడు తండ్రి. కృంగిపోయి వేదన పాలైపోయాడు. అయ్యో నా బిడ్డ చచ్చిపోయాడు, నా బిడ్డ నేను ఎంతో ప్రేమించాను. సో అంత ప్రేమించిన కొడుకు పోయాడని తండ్రి వేదన చెందుతున్నాడు. కానీ కొడుకు మొత్తం తెలుసు, మా నాన్న ఉన్నాడు అక్కడ, మా నాన్న హ్యాపీగానే ఉన్నాడు, మా అన్నలు ఇలా కన్నింగ్ మెంటాలిటీతో నన్ను మోసం చేశారు, నన్ను ఇక్కడ తీసుకొచ్చి పడేశారు, నన్ను ఇలా అమ్మేశారు. సో అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తండ్రి లేకుండా తాను జీవితాన్ని గెలవాలి. ఇప్పుడు దావీదు తన కొడుక్కి ఏదైతే చెప్పాడో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిన వ్యక్తి రోల్ మోడల్ యోసేపు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ ఎలా సింక్ అవుతుంది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పిల్లలు, తల్లులు జాగ్రత్తగా మీరు మెసేజెస్ వినాలి. దావీదు తన కొడుకు ఏం చెప్తున్నాడు? నాన్న నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు ఈ లోకంలో బతకాలి. ఎందుకంటే నీ లైఫ్, నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం పూర్తయ్యేంత వరకు ఈ భూమి మీద నువ్వు జీవించాలి. నీ దేవుడని యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొన్నా, నువ్వు ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకంగా నడుచుకుంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడు. ఎందుకంటే ఆయన సర్వసృష్టికి రాజై ఉన్నాడు. నీ శరీరాన్ని కూడా నిర్మించినవాడు, సమస్తాన్ని ఏలుతున్నాడు, సమస్తాన్ని నీకు అనుగ్రహించాడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఎప్పుడు కూడా నీ పీక పట్టుకుని నువ్వు ఎలా చేయాలి అని చెప్పలేదు. నీకు ఆజ్ఞలైతే ఇచ్చి వాటిని పాటిస్తే మంచిదని చెప్పాడు తప్ప బలవంతంగా నీ చేత మంచి చేయించడు, చెడు చేయించడు. నిన్ను అలా న్యూట్రల్గా వదిలేశాడు. అలా న్యూట్రల్గా వదిలేసినటువంటి దేవుడు నువ్వు మంచి మార్గంలో నడవాలని కోరుతున్నాడు. అలాంటి సమయాల్లో నువ్వు నడవటానికి ఇష్టపడినప్పుడు ఆల్వేస్ నీకు సపోర్ట్ చేయటానికి సిద్ధంగా ఉంటాడు. ఎనీ టైం హీ విల్ సపోర్ట్స్ యూ. సో అలాంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనినా, అంటే నీకు నువ్వుగా ఆ మైండ్ సెట్తో ఏ పని పూనుకొన్నా, ఎక్కడ తిరిగినా, నువ్వు ఈ ప్రపంచం మొత్తం మీద ఎక్కడికి పోయినా, ఈ దేశం కాదు ఇంకో దేశానికి పోయినా, ఆ దేశం కాదు మరో దేశానికి పోయినా, నువ్వు ఈ భూమి మీద ఎక్కడ బతుకుతున్నా, ఎక్కడ తిరిగినా అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు. అన్నింటిలో ఎలా ఉంటావు? వివేకంగా నడుచుకుంటావు. ఆయన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన దేవుని కట్టడలు, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులు శాసనములు గైకొను. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలీల్లో రాజ్య సింహాసనం మీద ఆసీనుడు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరుస్తాడు. ఇది నీ లైఫ్ ఇలా ఉండబోతుంది. ఇది సూత్రం. యు మస్ట్ ఫాలో దిస్. దేవుని యొక్క మాటలు, యు మస్ట్ ఫాలో దిస్ వర్డ్స్ అని చెప్తున్నాడు. సో ఎప్పుడైతే ఈ మాటల్ని సమూయేలు ఫాలో అవ్వడానికి ఇష్టపడతాడో ఖచ్చితంగా దావీదు లైఫ్ ఎలా లీడ్ అయిందో అలాగే ఈయన లైఫ్ కూడా లీడ్ అవుతుంది. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, ఆయన నన్ను విడువడు ఎడబాయుడు, దప్పిగొనిన వారికైన దాహమిచ్చువాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నీవు నాకు కేడెము, నా శైలము, నా దుర్గము, నా కొండ, నా కోట, నా సమస్తము నీవే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. ఇవన్నీ కూడా ఆయన అనుభవించినటువంటి విషయాలు, ఆత్మీయంగా భౌతికంగా ఆయన అనుభవించినటువంటి విషయాలు.
ఇదే విధంగా ఇప్పుడు మనం యోసేపు గారి జీవితాన్ని చూడగలిగితే ప్రియమైన దేవుని ప్రజలారా, యోసేపు గారికి తండ్రి లేడండి. తండ్రి లేడు అంటే చనిపోలేదు కానీ లేడు, దూరం అయిపోయాడు. తండ్రి దూరం అయిపోయాడు అంటే ఇంక లేనట్టే కదా. తండ్రి సపోర్ట్ లేదు. చనిపోయినా తండ్రి సపోర్ట్ ఉండదు, దూరం అయిపోయినా తండ్రి సపోర్ట్ ఉండదు. సో తండ్రి సపోర్ట్ లేకుండా ఇప్పుడు యోసేపు బతకాలి. మరి యోసేపు బతకాలంటే ఎలా బతకాలి? ఎస్, ఆయన ఇక్కడ దావీదు ఏవైతే సూత్రాలు తన కొడుక్కి చెప్తున్నాడో అవే సూత్రాల్ని అవలంబించి తండ్రి లేకపోయినా కూడా జీవితంలో ఉన్నతమైన స్థితికి ఎదగగలిగాడు, జీవితంలో ఉన్నతంగా గెలవగలిగాడు. ఎందుకు ఉన్నతమైన స్థితికి ఎదగగలిగాడు, ఎందుకు ఉన్నతంగా గెలవగలిగాడు అంటే ఇక్కడ ఒకసారి కొన్ని మాటలు చూద్దాం. తండ్రి లేడు అని బాధపడేవాళ్ళు కొన్ని మాటలు చూద్దాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 13వ వచనం. యోసేపును దృష్టిలో పెట్టుకోండి. ఈ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 13వ వచనం జాగ్రత్తగా చూడాలి. దావీదు కీర్తన. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు, తండ్రి తన కుమారుల ఎడల ఏం పడునట్లు? జాలి పడునట్లు. నాన్న కొడతాడండి. కొట్టిన తర్వాత మనం ఏడుస్తుంటాం ఒక మూలను కూర్చొని. అప్పుడు ఏం చేస్తాడు? మరీ చనువిచ్చేస్తే మళ్ళీ తప్పు చేస్తామేమో అని సర్లే ఆడకెళ్ళరా, ఏం కావాలి, అది కొన్నా ఇది కొన్నా అని తీసుకెళ్ళి ఏదో ఒకటి రీప్లేస్ చేస్తాడు అక్కడ, ఆ బాధ మర్చిపోవడానికి. ఏదో ఒకటి కొండవం, లేకపోతే సాయంత్రం వచ్చేటప్పుడు ఏదైనా తీసుకురావడం, అరే ఇంకెప్పుడు ఈ తప్పు చేయకరా అని మనకు బుద్ధి చెప్పడం. మనకి శిక్షణ ఇచ్చాడు తండ్రి అంటే, మనల్ని శిక్షించాడు తండ్రి అంటే మనల్ని మంచి మార్గంలో పెట్టాలని. ఎందుకంటే మనం బాగుంటే మొట్టమొదట ఆనందపడేది తండ్రినండి. నా కొడుకు ప్రయోజకుడయ్యాడు అంటే ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనబడతాయి, ఆయన కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి. ఎప్పుడు తండ్రి హ్యాపీగా ఉంటాడంటే తాను సంపాదించిన దాన్ని కొడుకు ఖర్చు పెడుతున్నప్పుడు కాదు, తన కాళ్ళ మీద తాను నిలబడి తను కూడా ఒక మంచి పొజిషన్కి చేరుకుని నాన్న ఏంటి కథ అని నాన్నతో కూర్చొని మాట్లాడగలిగే స్టేటస్ కొడుకు సంపాదించినప్పుడు నాన్న గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోతాడు. కొడుకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడిపోయాడు అనుకోండి, చాలి పడిపోతాడు. చాలామంది తండ్రులు అయితే తమ కుమారుల కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడరు, ప్రాణం ఇచ్చేస్తారు. ఎందుకంటే నేను పోయినా పర్లేదు, నా కొడుకు బాగుండాలి. చాలామంది తండ్రులు అదే చెప్తారు, ఏమండి నా లైఫ్ అయిపోయింది, నేను ఇంకెంతకాలం ఉంటానండి, కొంతకాలం ఉంటాను వెళ్ళిపోతాను, నా పిల్లలు బాగుంటే చాలండి, సో నేను పోయినా పర్లేదు నా పిల్లలు బాగుండాలి. ఒక తండ్రికి కథ చదివాను, కొడుక్కి కిడ్నీలు పాడైపోయాయని తండ్రి తన కిడ్నీలు ఇచ్చేసాడు. తన కిడ్నీ ఒకటి దానం చేశాడు. ఆ కిడ్నీ దానం చేసి కొన్నాళ్ళకి తండ్రి చచ్చిపోయాడు. కొడుకు ఇప్పుడు తండ్రి దానంతో బ్రతుకుతున్నాడు. ఒక పక్క జన్మనిచ్చాడు, మరో పక్క జీవితాన్ని ఇచ్చాడు. ఇతని జీవితం అంతా కూడా నాన్న జ్ఞాపకాలు గుర్తొస్తూనే ఉంటాయి. ఎందుకంటే లోపల ఒక అవయవం ఉంది, నాన్న ఇచ్చి వెళ్ళిపోయిన అవయవం, అదే కిడ్నీ. అది గుర్తు చేస్తూ ఉంటుంది. అరే మీ నాన్నని మర్చిపోలేడు, లైఫ్ లాంగ్ నాన్నను మర్చిపోలేడు. కొంతమంది ఉన్నారనుకోండి, తండ్రిని గుర్తించరు, తండ్రికి అన్నం కూడా పెట్టరు. అది మామూలు పాపం కాదు, ఇంకా అది సకల దౌర్భాగ్యాలకు మూలమైనప్పుడు దౌర్భాగ్యకరమైన పాపం అనమాట. ఇంకా తల్లికి తండ్రికి భోజనం పెట్టకుండా తండ్రిని కొట్టడం, తండ్రిని గెంటేయడం, తండ్రిని అవమానించడం, తండ్రి ఇచ్చిందంతా దోచేసుకుని కనీసం ఆయనకు మంచినీళ్ళు పోయకపోవడం తల్లిదండ్రులకి. ఇలాంటి దుర్మార్గపు స్వభావం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు ప్రపంచంలో. వాళ్ళకి విలువ తెలియదు, వాళ్ళకి అర్థం కాదు, అరే ఎంత పెట్టుబడి పెట్టాడు నా కోసం అని అస్సలు ఊహించరు, కనీసం గెస్ చేయరు. నేను ఎలా ఇంత వాడిని అయ్యాను, నేను ఎలా చదువుకున్నాను, నేను ఎలా సంపాదించగలుగుతున్నాను, నేను ఎలా ఈ స్థితిలో ఉండగలిగాను, నాకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఊహ తెలిసిన నాటి నుంచి నా కోసం త్యాగాలు చేసింది ఎవరు, నా కోసం కష్టపడింది ఎవరు, నా కోసం కన్నీళ్లు గార్చింది ఎవరు, నా కోసం నిద్రలేని రాత్రులు గడిపింది ఎవరు, ఇవేవి మూర్ఖులు ఆలోచించరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది, పెళ్లి చేసుకున్నారు, భార్య వచ్చింది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ముసలోడు అయిపోయాడు తండ్రి, ఇంక ముసలోడితో మనకు పనే ఉంది, సో అతనికి మందులు కొనక్కర్లేదు, భోజనం పెట్టక్కర్లేదు, ఏమైనా అవసరమైతే మనం చూడక్కర్లేదు, నీ చావేదో నువ్వు చావని చెప్పేయడం. ఇది ఒక దౌర్భాగ్యకరమైన జీవన విధానం. అంటే కృతజ్ఞత లేని బ్రతుకు అన్నమాట అది. ఇక వాళ్ళ జీవితాల్లో కృతజ్ఞత అనేది ఉండదు, ఇంక వాళ్ళు అంతే. కానీ
అది ఎక్కడికి పోతుమా, దానికి తగిన ప్రతిఫలాన్ని వాళ్ళు తప్పకుండా పొందుకుంటారు. ఎక్కడికి పోతుంది, ఎక్కడికి పోద్ది? కృతజ్ఞులకు రావాల్సిన ప్రతిఫలం ఖచ్చితంగా వచ్చేస్తుంది, అది ఎక్కడికి పోదు. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కీర్తన 103 తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే ఏదో ఒక రోజు మనం మట్టిలోకి వెళ్ళిపోతామని ఆయనకు తెలుసు. మన శరీరం, మన యంత్రం ఎలా పనిచేస్తుందో ఆయనకు తెలుసు. మన ప్రేగులు, గుండె, కిడ్నీలు, లివరు, లంగ్స్, నరాలు, ఇవన్నీ, కళ్ళు, మెదడు, ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయో, ఎప్పటి వరకు పనిచేస్తాయో, ఎప్పుడు వాటి టైం అయిపోద్దో, ఎప్పుడో వర్క్ చేయడం మానేస్తాయో, ఎప్పుడు ఈ బాడీ కొలాప్స్ అయిపోద్దో సృష్టించిన సృష్టికర్తకి తెలుసు కదా. నిర్మాణకుడు ఆయన, మానవ సృష్టి నిర్మాణకుడు. సో మానవ శరీర నిర్మాణాన్ని చేసినవాడు ఆయన, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూస్తాడు, దాని మీద గాలి వేచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు అన్నట్టు. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును అన్నాడు. చూడండి, యాకోబు దేవునికి ఇష్టడు, యోసేపు కూడా దేవునికి ఇష్టడు, ఫలించాడు కొమ్మ. సో దేవునికి ఇష్టడైన వాని కడుపున దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నవాడు పుట్టాడు. పుట్టినవాడు దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నాడు. ఆ దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్న యోసేపు మీద దేవుని కృప ఉంది, దేవునికి కనికరం ఉంది. తండ్రి లేకపోయినా యోసేపు మీద పరలోకపు తండ్రి జాలి పడుతున్నాడు. ఏమంటే ఒక మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన చాలా అద్భుతమైన మాట, చాలా ఆనందాన్ని ఇచ్చే మాట. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా. బిన్ లాడెన్ కూడా తన కొడుకు బాగుండాలని కోరుకుంటాడు. దావూద్ ఇబ్రహీం కూడా తన పిల్లలు బాగుండాలని కోరుకుంటాడు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పను కూడా తన పిల్లలు హ్యాపీగా సెటిల్ అవ్వాలి లైఫ్లో అని కోరుకుంటాడు. సో ఎంత దుర్మార్గపు స్వభావం కలిగిన వాడైనా, ఎంత నరహంతకుడైనా, ఎంతమందిని చంపినోడైనా, ఎంతమంది జీవితాలతో ఆడుకున్నోడైనా తన పిల్లలు బాగుండాలని కోరుకుంటాడు. అందుకే మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా, మీ పరలోకపు తండ్రి వాటికంటే శ్రేష్టమైనవి ఇస్తాడు కదా. ఆత్మలకు తండ్రి అయిన దేవుడు కదా, మీ పరలోకపు తండ్రి కదా, మిమ్మల్ని ప్రేమించే దేవుడు కదా, మిమ్మల్ని కనికరించే దేవుడు కదా, మీ పట్ల కృప చూపించే దేవుడు కదా. సో ఇన్ని విషయాలు దైవ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడ్డాయి. ఆయన ప్రేమ కలిగినవాడు, కృప కలిగినవాడు, దయ కలిగినవాడు, మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. సో తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అన్నాడు. తర్వాత మరో మాట మనం దైవ గ్రంథంలో చూస్తే, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం కూడా చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. అందరూ కూడా మీ బైబిల్ తెరిచి వ్రాయబడిన సందర్భాలను, చెప్పబడుతున్నటువంటి వచనాలను జాగ్రత్తగా వ్రాసుకోండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అంటాడు. అంటే తండ్రి ప్లేస్లో గొప్ప తండ్రి ఉన్నాడు, ఆయనే పరలోకపు తండ్రి. మన తండ్రి కంటే గొప్పదైన ప్రేమ, నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే కూడా నిన్ను గొప్పగా ప్రేమించేవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. నీ చేయి పట్టుకున్నాడంటే ఇంక నిన్ను విడిచిపెట్టడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది అంటే దావీదు తన కొడుక్కి చెప్పినటువంటి ఆ సూత్రాలు పాటిస్తే సరిపోద్ది. ఒకవేళ మీ నాన్నగారు ఈరోజు ఉన్నా లేకపోయినా మీరు దాన్ని ఫాలో అయితే చాలు. మీరు ఆడపిల్లలైనా మగపిల్లలైనా పర్లేదు, మీరు దాన్ని ఫాలో అయితే లైఫ్లో కంపల్సరీ యూ విల్ గెట్ సక్సెస్. నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అనుభవిస్తావు, సక్సెస్ రుచి చూస్తావు. యూ విల్ బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్. సో దీన్ని ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి. చెప్పబడుతున్న రెఫరెన్సెస్ ఒకసారి చూడండి. యోసేపు ఎప్పుడైతే పోతీఫర్ ఇంటికి వెళ్ళాడో కష్టాలు వచ్చేసాయి.
హ్యాపీగా లైఫ్ లీడ్ అవుతుంది అనుకునే టైంలో అతను ఊహించలేదు, అతని అందమే అతనికి పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంది. యోసేపు మంచి అందగాడు, మంచి యంగ్స్టర్, బ్యూటిఫుల్గా ఉంటాడు, లేకపోతే హ్యాండ్సమ్గా ఉంటాడు. సో హ్యాండ్సమ్గా ఉన్నటువంటి ఈ అబ్బాయి మీద ఆ పోతీఫర్ భార్య కనుబడింది. ఎలా అయినా అతను లోబరుచుకోవాలని ట్రై చేసింది, అసలు ఒప్పుకోలేదు. నాకు ఈ లైఫ్ వద్దనుకున్నాడు, ఇలాంటి దౌర్భాగ్యకరమైన జీవితం నాకు వద్దు. పాపం నేను ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు పోతీఫర్ నాకు చాలా లైఫ్ ఇచ్చాడు, కృతజ్ఞత అండి అది. నిజంగా ఈ టైపు మనస్తత్వం ఉన్న వాళ్ళు మేలు చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోరు. కొంతమంది ఉంటారు మేలు చేసిన వాళ్ళని మర్చిపోతుంటారు, వాళ్ళ మేలు పొందుకొని వాళ్ళనే నాశనం చేయాలని చూస్తారు. ఇది చాలా దారుణమైన మెంటాలిటీ, చాలా దుర్మార్గపు మెంటాలిటీ ఇది. వాళ్ళ లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు, ఎప్పటికీ బాగుపడలేరు, ఖచ్చితంగా చెప్తున్నా. అలాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అవతలోడి దగ్గర మేలు పొందుకుంటారు, అవతలోడి దగ్గర భోజనం చేస్తారు, వాడికే విషం పెడతారు, అవతలోడి దగ్గర తిండి తింటారు, వాడి మీద కాలెత్తుతారు. కానీ యోసేపు క్యారెక్టర్ చూడండి, ఎంత మంచి క్యారెక్టర్. పోతీఫరు చేసిన మేలు మర్చిపోలేదండి. అతని ఇల్లంతటి మీద నన్ను పెద్దవాడిగా, అంటే నన్ను ఒక అడ్మినిస్ట్రేటర్గా నియమించేశాడు, ఆ అడ్మినిస్ట్రేషన్ అంతా నాకు ఇచ్చేసాడు. సో ఇల్లు మొత్తం నేనే చూసుకుంటున్నా, మొత్తం ఆ వర్క్ అంతా నేనే చూసుకుంటున్నా. అతను ఏముందో ఏమి లేదో కూడా చూసుకోవట్లేదు. నమ్మకం, నా మీద నమ్మకంతో వదిలేశాడు నా యజమాని. అలాంటి వాని భార్యను నేను లొంగ తీసుకోవడం, లేదా ఆమె చెప్పినట్టు విని ఆమెతో నేను ఈ సెక్సువల్గా లైఫ్ అనుభవించడం, ఇదంతా కరెక్ట్ కాదు, ఈ జీవితం కరెక్ట్ కాదు అని అనుకొని ఏం చేశాడంటే, నాకు వద్దు తల్లి, నేను నీతో ఇలాంటి పాపిష్టి పనికి నేను ఒప్పుకోలేను, ఐ డోంట్ లైక్ దిస్, ప్లీజ్ లీవ్ మీ అని చెప్పేసి పరుగు తీయడం మొదలు పెడితే అతని బట్టలు లాగేసుకుని అతన్ని బుక్ చేసేసింది. బుక్ చేసేసి పాపం అన్యాయంగా ఇరికించేసి అన్యాయంగా అతన్ని చెరసాలకు పంపించేసింది. సో అయినా కూడా వెళ్ళిపోయాడు, అంతే, చెరసాలకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి ఒక విశ్వాసం. ఆ విశ్వాసం ఏంటి? మా నాన్న నాతో లేకపోయినా పరలోకపు తండ్రి నాతో ఉన్నాడు. మా నాన్న ఇప్పుడు నాకు సపోర్ట్ లేకపోయినా పరలోకపు తండ్రి నాకు సపోర్ట్గా ఉన్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టడు. నా పరలోకపు తండ్రి నన్ను ఖచ్చితంగా కాపాడుకుంటాడు, నా పరలోకపు తండ్రి నన్ను ఖచ్చితంగా రక్షించుకుంటాడు, నా పరలోకపు తండ్రి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది అని భావించాడు. గనుకనే ధైర్యంగా ఆ లైఫ్లో వచ్చేటువంటి ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటూ ముందుకెళ్ళిపోయాడు. ఏదో ఎదురొస్తుంది, వెళ్ళిపోవడమే ముందుకు. ఇంకా లైఫ్లో ఏదైనా రావచ్చు, కానీ ఖచ్చితంగా నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు నీకు ఏదో ఒక విధంగా ద్వారం తెరుస్తాడు, ఏదో విధంగా మార్గం తెరుస్తాడు. మీ నాన్నగారు లేరు అన్న భయం వద్దు, మీ నాన్నగారు లేరు అన్న బాధ వద్దు. మీ నాన్నగారు ఏ మార్గంలో అయితే నడిచారో, ఒకవేళ విశ్వాసి కుమారుడు అయితే నువ్వు ఇంకా ఆశీర్వదింపబడిన వాడు. ఎందుకంటే మీ నాన్నగారి దీవెన, మీ నాన్నగారి యొక్క విశ్వాసపు యాత్రలో ఆయన పొందుకున్న దీవెన, ఆయన మార్గంలో నడుస్తున్న నీకు కూడా ఆ ఆశీర్వాదం, ఆ దీవెన దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబం మీద ఉంచుతాడు. ఖచ్చితంగా నీకు ఆ దీవెన ఉంటుంది, ఆ దీవెన నీకు ప్రాప్తిస్తుంది, ఆ ఆశీర్వాదం నీకు లభిస్తుంది. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, డోంట్ వరీ, గో అహెడ్, ముందుకెళ్ళిపోవడమే. దేన్నైనా సరే ఎదుర్కో. లైఫ్లో యోసేపును ఒక రోల్ మోడల్గా పెట్టుకో. యోసేపు పరలోకపు తండ్రి మీద దృష్టి నిలిపాడు. ఆయన తండ్రి, ఆయన మనల్ని ప్రేమించే తండ్రి, ఆయన మనకు సహాయకుడుగా ఉన్న తండ్రి. ఆ కీర్తనల గ్రంథంలో 10వ కీర్తన 14వ వచనంలో చూడండి ఎంత మంచి మాట రాయబడిందో. కీర్తనల గ్రంథం 10వ కీర్తన 14వ వచనం ఒకసారి చదువుదాం. 10వ కీర్తన 14వ వచనం. నీవు దీన్ని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచున్నావు, నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. చూడండి, నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు, తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. చూసారా, నిరాధారులట, వాళ్ళు ఏం చేస్తారట? తమ్మును తాము దేవునికి అప్పగించుకుంటారట. తండ్రి, నేను నిరాధారుణ్ణి, నాకు ఎలాంటి ఆధారము లేదు, నేను నిరాధారుడనై ఉన్నాను, నన్ను ఆదుకో తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన నా తండ్రి, భూలోకపు తండ్రి నన్ను విడిచి నీ సన్నిధికి చేరుకున్నాడు. ఈరోజు తండ్రి లేని ఒంటరి కుమారునిగా నేనున్నాను. చిన్న వయస్సులో నా తండ్రి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయినా బ్రతుకు పోరాటం చేయడానికి ముందుకెళ్తున్నాను, జీవన పోరాటం చేయడానికి ముందుకెళ్తున్నాను, విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతున్నాను. నా కుటుంబం బాధ్యత నా మీద ఉంది. మా అమ్మ, చెల్లెమ్మ, తమ్ముడు, అక్క, అన్నయ్య
ఎవరైనా సరే వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఒక ఆడబిడ్డగా నా మీద పడింది, లేదా ఒక మగబిడ్డగా నా మీద పడింది. తండ్రి, నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. జస్ట్ ఒబే టు గాడ్, జస్ట్ ఒబే యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే నీ తల వంచి తండ్రి నేను నీకు సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాను, ప్లీజ్ యాక్సెప్ట్ మీ మై లార్డ్. ఎప్పుడైతే దేవుని ఎదుట ఇలాంటి సమర్పణ జీవితాన్ని కలిగి ముందడుగేస్తావో ఖచ్చితంగా ఆయన నీ బాధ్యతను తన హస్తాలలోనికి తప్పకుండా తీసుకుంటాడు. ఇట్స్ ట్రూ. నీకు తెలియకుండానే అన్నీ సమకూరుతాయి, నీకు తెలియకుండానే అన్నీ జరిగిపోతాయి, నీకు తెలియకుండానే నీ లైఫ్లో నీకు హెల్ప్ వస్తుంది, నీకు తెలియకుండానే నీకు సపోర్ట్ వస్తుంది. ఒకప్పుడు మీ నాన్నగారు ఎలా సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదిగారో నువ్వు కూడా అలాగే సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదుగుతావు. డోంట్ వరీ, భయపడాల్సిన పని లేదు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు అంటాడు భక్తుడు. ఇక్కడ చూడండి, తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. తండ్రి లేని వారికి నువ్వు సహాయం చేస్తావు, ఎందుకంటే నీకు తెలుసు తండ్రి లేని వారిని, దిక్కులేని పిల్లల్ని ఆదరించండి, అదే భక్తి అని మనకు నేర్పించాడు దేవుడు. మన ద్వారా వాళ్ళకి సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. అలాంటి దేవుడు ఎవరూ కనబడిన పరిస్థితిలో, ఏ దిక్కు లేని పరిస్థితిలో మనల్ని వదిలేస్తాడని కూడా అవివేకం, అజ్ఞానం. యోసేపు జైల్లో ఉన్నాడు, కానీ దేవుడు వదలలేదు. అక్కడికి పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి? ఎస్, దేవుడు యోసేపును విడిపించడానికి ఒక మార్గం వేస్తున్నాడు. ఈలోగా యోసేపు చాలా శిక్షణ తీసుకుంటున్నాడు. తండ్రి తాను ప్రేమించు కుమారుని శిక్షించు రీతిగా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, తండ్రి శిక్షింపని శిక్షణ ఇవ్వని కుమారుడెవడు అంటాడు. ఆత్మలకు తండ్రి అయిన దేవుడు 9వ వచనంలో కనబడుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7, 9 వచనాలు చదవండి. సో ఆయన శిక్షణ ఇస్తున్నాడు యోసేపుకి, ఆ శిక్షణ పొందుకుంటున్నాడు. వీళ్ళిద్దరు వెళ్ళారు, పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి వెళ్ళారు. ఆ కలల భావం చెప్పాడు. కొన్నాళ్ళు మర్చిపోయాడు, వెళ్ళిన వాళ్ళు మర్చిపోయారు. రాజుకు కల వచ్చింది, అప్పుడు గుర్తొచ్చింది. రాజుకు చెప్తున్నాడు, అయ్యా జైల్లో మేము ఒక అతన్ని చూసాము, అతని పేరు యోసేపు, చాలా పవర్ఫుల్ పర్సన్. నిజంగా అక్కడ కూడా ఎక్కడుంటే అక్కడే పై చెయ్యి. మళ్ళీ జైలుకి వెళ్ళాడు, జైలు అధికారి ఈయనకి గొప్ప పరిస్థితిని కల్పించేశాడు. సో అక్కడ అతనే టాపు, అతనే నెంబర్ 1 గుడ్ పర్సన్. సో అక్కడ కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు, కష్టంలో కూడా. సో అలాంటి సిచ్యువేషన్లో జైలు అధికారికి కూడా ఆయన మీద దయ పుట్టింది. ఏమండి, చాలా గొప్ప వ్యక్తి, అక్కడ మేము కనుగొన్నాం అతన్ని, ఒక గొప్ప వ్యక్తిని కనుగొన్నాను నేను, అతను కలల భావాలు చెప్పగలడు, దైవాత్మతో నిండుకున్న దైవ ఆత్మపూర్ణుడు, యథార్థ హృదయుడు, నమ్మకస్తుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. బయటకు వచ్చాడు, రాజు సముఖము ఎదుటికి తేబడ్డాడు, రాజుతో మాట్లాడుతున్నాడు. అప్పటికి అతనికి తెలియదు లైఫ్లో చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోబోతున్నానని. సో కానీ ఒకటే ఒకటి ఉంది, దేవుని యందు విశ్వాసం ఉన్నది, అంతే. సో అతన్ని దేవుడు ఈరోజు ఐగుప్తు దేశం మీద అధికారిగా ఆనాడు నియమించేసరికి కోల్పోయినవన్నీ మళ్ళీ లైఫ్లో రావడం మొదలయ్యాయి. ఏదైతే అతను చూశాడో దాన్ని విశ్వసించాడు, విశ్వసించిన దాని ప్రకారం అతని లైఫ్లో అన్నీ సక్సెస్ఫుల్గా జరగడం మొదలుపెట్టాయి. ఎందుకంటే ఈ తండ్రి కంటే గొప్ప తండ్రి మనకు పైన ఉన్నాడు. 2 తండ్రులు, ఒకరు భూలోకపు తండ్రి, ఇంకొక ఆయన పరలోకపు తండ్రి. భూలోకపు తండ్రిని మించిన ప్రేమ పరలోకపు తండ్రిది. అందుకే యోసేపుకు యాకోబు లేకపోయినప్పటికీ యాకోబుకు యోసేపు సపోర్ట్ చేయగలిగే స్థాయిలో యోసేపు లైఫ్ తర్వాత వెళ్ళిపోయిందంటే అది ఎంత గొప్ప విషయం మీరు ఆలోచించండి. ఇప్పుడు యాకోబు కూడా ఎవరి మీద తన అవసాన దశలో డిపెండ్ అవుతున్నాడు అంటే యోసేపు మీద డిపెండ్ అవుతున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెనది జీవితానికి. అంతకంటే ఏం కావాలి చెప్పండి. ముసలి వయస్సులో పోయాడనుకున్న కుమారుడు, చనిపోయాడనుకున్న కుమారుడు, లేడనుకున్న కుమారుడు మరలా ఎదురుపడి నానా అని ఆప్యాయంగా గుండెల్ని హత్తుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని నాన్న అని ఏడుస్తూ ఉంటే ఆ తండ్రికి అంతకంటే దీవెన ఏం కావాలి చెప్పండి. పోయిందనుకున్న వజ్రం
తల మెరుస్తూ మరలా కనబడటం, మరలా దొరకటం, సచ్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇన్ దట్ లైఫ్. అది ఎంత అద్భుతమైన విషయం చూడండి. అలాంటి ఒక అద్భుతమైన అనుభూతి యాకోబు గారి సొంతమైంది. ఆ కుమారుడు దొరికాడు, కుమారుడు హ్యాపీయెస్ట్ లైఫ్లో ఉన్నాడు. తనకే కాదు తన పిల్లలందరికీ లైఫ్ ఇచ్చాడు. అప్పుడు అనుకుని ఉంటాడు యాకోబు, అరే మీరు ఎంత దుర్మార్గులైనా యోసేపు నిజంగానే ఫలించాడు కొమ్మ. మీరు చేసిన అన్యాయానికి ప్రతిగా అతడు అన్యాయం చెయ్యొచ్చు, మిమ్మల్ని హింసించవచ్చు, శిక్షించవచ్చు, కానీ అతడు ఆ స్టెప్ తీసుకోలేదు. నిజంగా ఒక వండర్ఫుల్ పర్సన్ నా కడుపును పుట్టాడు అని యాకోబు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడో, యాకోబు ఎంత ఆనందపరవశుడయ్యాడు ఆ కొడుకుని చూసుకొని. సో అది నిజంగా గొప్ప గిఫ్ట్. ఆ రోజు ఫాదర్స్ డే ఉండుంటే ఇప్పుడు లోకల్లో జరుగుతున్నట్టుగా ఆ ఫాదర్స్ డే రోజు నిజమైన ఫాదర్స్ డే యోసేపు యాకోబు జరుపుకుందరు అనమాట. సరే, గొప్ప గిఫ్ట్ అండి, గొప్ప కుమారుడు. తండ్రికి సంతోషం. బుద్ధి కలిగిన కుమారుడు వల్ల తండ్రికి ఏమొస్తుంది? జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని, సామెతలు 10:1, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని ఏం చేస్తాడు? సంతోషపరుస్తాడు. సో అలా సంతోషపరిచాడు. కాబట్టి ప్రియులైన దేవుని పిల్లలారా, దయచేసి తండ్రిని కోల్పోయిన కుటుంబాలలో ఏ ఒక్కరూ దయచేసి భయపడొద్దు, దయచేసి ఆవేదన చెందొద్దు. విశ్వాసి అయిన మీ నాన్నగారు మరణిస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ నాన్నగారిని మీరు పరదైసులో కలుసుకుంటారు. అప్పుడు మీరు మీ తండ్రి రొమ్మున ఆనుకుని ఆనందిస్తారు. అది తథ్యం, అది ఖచ్చితం. బైబిల్ ప్రకారం ఆ నిరీక్షణ మనకుంది, దాన్ని మనం విశ్వసిస్తున్నాం. ఈ విశ్వాసం విషయంలో ఎలాంటి డౌట్ లేదు, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి బీ బ్రేవ్, ధైర్యంగా ఉండండి. ఏ వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోండి. లైఫ్ ఇక మీదట మీకు ఒక ఎగ్జామ్ హాల్ లాంటిది, గెలవాలి. ఎలాంటి క్వశ్చన్ ఎదురైనా ఆన్సర్ ఇవ్వటానికి రెడీగా ఉండాలి. అర్థమవుతుందా? ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా ఫైట్ ఆర్ ఫ్లైట్, 2 ఆప్షన్స్. ఒకే ఒక ఆప్షన్ ఎన్నుకో, ఎప్పుడు అదే ఎన్నుకో. ఫైట్, నాట్ ఫ్లైట్. ఫైట్. ఐ విల్ ఫైట్. నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా సరే ఎదుర్కొంటా. ఐ విల్ రెడీ టు ఫేస్ దట్ సిచ్యువేషన్. ఎంత డిఫికల్ట్గా ఉన్నా సరే డోంట్ వరీ. మీ అమ్మ బాధ్యత కూడా మీదే గుర్తుపెట్టుకోండి. ఇక మీదట ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. కుటుంబానికి మీరే పెద్ద. మీ నాన్నగారు లేరు, బాధ్యత మీరు ఇప్పటి నుంచే తీసుకోండి. ఇప్పటి నుంచే బాధ్యత తీసుకోండి. పెన్ను పేపర్ తీసుకుని లైఫ్లో ఎలా ఉండాలో రాసుకోండి. అలా అవడానికి కష్టపడండి. ఆయన మార్గాల్లో నడవండి. ఉన్న ప్రతిదాన్ని పొదుపు చేసుకోండి. ఎవరినో చూసి వాళ్ళలాగా మనం కూడా వెచ్చలవిడిగా తిరుగుదాం అని అనుకోకండి. లేదా నాన్న చచ్చిపోయాడు కదరా, మందు తాగుదాం, అది తాగుదాం అని ఎవడైనా వ్యసనాలకు బానిస చేయడానికి ట్రై చేస్తాడు. బాధ మర్చిపోవడానికి తాగుదాం రారా అంటే బాధలు కొత్తవి కొని తెచ్చుకోవడానికి తీసుకుంటున్న స్టెప్ అది మర్చిపోకండి. అరే కాదురా, ఇప్పుడు నువ్వు సిగరెట్ తాగి గంజాయి తాగి మత్తులో మర్చిపోరా మీ నాన్న పోయిన బాధ అంటే అది మీ నాన్న కోరుకోవట్లేదు నీ జీవితం అలా ఉండాలని. దొంగలు నేను తప్పుదారి పట్టించడానికి నీకు అలాంటి నూరు పోస్తున్నారు. అరే మీ నాన్నని తీసుకెళ్ళిపోయాడు దేవుడికి నీ మీద ప్రేమ ఉందా? ఇంకా ఆ దేవుడి కోసం నువ్వు బతకాలా? ఇంకా అలాంటి దేవుడిని నువ్వు నమ్ముతున్నావా అని కూడా నీకు చెప్పొచ్చు. మీ నాన్న నుంచి నువ్వు దూరం అయిపోయినా నీ లైఫ్ ఎలా ఉండబోతుందో, నిన్ను, నీలో ఉన్న శక్తిని, నీలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీసుకొచ్చి భవిష్యత్తులో దేవుడిని నే స్థాయిలో ఉంచబోతున్నాడో అది ఊహించుకొని ఫ్యూచర్లో ఇంకా గొప్ప స్థితికి వెళ్ళటానికి, ఎదగడానికి కష్టపడు. కానీ ఆకాశంలో సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలని, ఈరోజు నువ్వు తింటున్న భోజనాన్ని, నువ్వు పీలుస్తున్న గాలిని, నువ్వు తాగుతున్న నీటి చొక్కని, నీ శరీరంలో పనిచేస్తున్న ప్రతి అవయవాన్ని నీకిచ్చినటువంటి దేవుణ్ణి దూషించి మాత్రం అపవిత్రుడివి కావద్దు. నువ్వు తిట్టినా, నువ్వు దూషించినా, నువ్వు ద్వేషించినా నువ్వు ఆయన మీదే ఆధారపడి బతుకుతున్నావు అన్న పచ్చి నిజాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. అర్థమవుతుందా? దేవుడేదో మీ నాన్నగారిని దూరం చేసేసాడని పిచ్చి పిచ్చిగా ఆయన తిట్టుకోవడం వల్ల నీకేమి రాదు. ఈరోజు కాకపోతే రేపైనా మీ నాన్నగారు నీ నుంచి దూరం అవ్వాలి. ఇది నియమం. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడి ఉన్నది అని బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తోంది. కాబట్టి అలాంటి పిచ్చి పనులు, పిచ్చి ఆలోచనలు, దేవదూషణ కార్యక్రమాల్లో నిమగ్నం కాకు.
ఒకవేళ అలాంటి ఆలోచనలు వస్తే వెంటనే తండ్రికి క్షమాపణ చెప్పి, నాన్న నువ్వు కాకపోతే మాకెవరున్నారు నాన్న, మా నాన్నను కాపాడింది నువ్వే, నన్ను కాపాడేది నువ్వే. మా నాన్న ఏదో వెళ్ళిపోయాడు కదా అని నిన్ను తిట్టడం అనేది మూర్ఖత్వం. రేపు పొద్దున మా నాన్నను మళ్ళీ నేను కలుసుకోబోతున్నా, అది పచ్చి నిజం. అక్కడ యుగయుగాలు ఉండబోతున్నాం, ఇక్కడ 20-30 సంవత్సరాలే కలిసి ఉండేది. కాబట్టి ధైర్యంగా ఉండండి, యథార్థంగా ఉండండి. దేవుని తోడు, దేవుని కృప, దేవుని కాపుదల ఎప్పుడూ మీకు లభిస్తుంది. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయుడు. ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన కనికరం ఎల్లప్పుడూ మీకు తోడుగానే ఉంటుంది. అలాంటి ప్రేమామయుడైన, కరుణామయుడైన కన్నతండ్రి కృపలో, కన్నతండ్రి నీడలో మీరందరూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ జ్ఞానాన్ని మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువా, వెత్తబడిన వాక్యం ముఖ్యంగా ఎవరైతే ఈ భూమి మీద తండ్రులను కోల్పోయారో అలాంటి పిల్లల హృదయాలలో, కుటుంబాలలో 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించడానికి సహాయం చేయండి. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టి వెళ్ళిపోయే గుంపులో గాక వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. భూమి మీద మా అందరికీ ఆధారం మీరే, మమ్మల్ని నడిపించేది మీరే, మమ్మల్ని కాపాడేది మీరే, మమ్మల్ని కరుణించేది మీరే. మీ యందు ఆధారపడి మీ యందు నిరీక్షణ నుంచి జీవిస్తున్న వారిని విడువని దేవుడై ఉన్నారు, ఎడబాయని దేవుడై ఉన్నారు తండ్రి. మీ ప్రేమలో, మీ కృపలో ప్రతి కుటుంబాన్ని వర్ధిలింపచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. ఎవరైతే తండ్రులను కోల్పోయిన కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఈ సందేశాన్ని షేర్ చేయండి. తద్వారా వాళ్ళని మీరు ఆత్మీయంగా బలపరిచిన వారు అవుతారు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. టేక్ కేర్.